అందరికీ మహాదేవ్, జై మా గురకాళి. నేను కామాఖ్య టెంపుల్కి వచ్చాను ఇవాళ. ఈ కామాఖ్య టెంపుల్లో మనకి శివ మందిర్ కూడా ఉంది. కోట్లింగ్ శివలింగ్ అంటారు. ఎక్కడైతే మాత ఉంటుందో అక్కడ శివయ్య కూడా కంపల్సరీ ఉంటాడు. ఇది చాలా సీక్రెట్ టెంపుల్, చాలా తక్కువ మందికి తెలుసు. నా వీడియో మీరు ఫాలో అయ్యి ఈ టెంపుల్ దగ్గరికి ఈజీగా వెళ్ళిపోవచ్చు. మీరు చూసినట్లయితే ఇది టెంపుల్ రూట్ అనమాట. సో ఇక్కడ నుంచి మనము లోపలికి వెళ్ళాలి. నా ఫస్ట్ వీడియోలో చూసినట్లయితే నేను కంప్లీట్ టూర్ పెట్టాను కామాఖ్య టెంపుల్ది. ఇలాగ మనం స్ట్రైట్గా వస్తే ఇక్కడ మనం వే టు కామాఖ్య టెంపుల్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి రైట్ తీసుకోవాలి. కోట్లింగ్ టెంపుల్ అని ఉంటుంది. ఇక్కడ నుంచి స్టెప్స్ ఎక్కాలి పైకి. సో ఇలా పైకి మొత్తం స్ట్రైట్గా వెళ్ళాల్సి వస్తుంది. స్టెప్స్ ఎక్కి మళ్ళీ కిందికి దిగాల్సి వస్తుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది వ్యూ. చూస్తున్నారు కదా, ఇది చాలా తక్కువ మందికి తెలుసు. ఇక్కడైతే మీకు మ్యాక్సిమం శక్తిపీఠాలలో శివశక్తి ఇద్దరు ఉంటారు. అలాగే కామాఖ్య టెంపుల్లో కూడా కామాఖ్య మాతతో పాటు కామేశ్వర్ కోట్లింగ్ శివలింగ్ అంటారు శివయ్యని ఇక్కడ. సో ఇది చాలా తక్కువ మందికి తెలుసు. సో తప్పకుండా మీరు ఇక్కడికి వచ్చినప్పుడు ఈ టెంపుల్ని కూడా దర్శనం చేసుకోండి. సో ఇలా స్ట్రైట్గా వెళ్ళాలి. ఫస్ట్ పైకి ఎక్కి కిందికి దిగిన తర్వాత ఇక్కడే పక్కన బ్రహ్మపుత్ర నది కూడా ఉంటుంది. ఆ బ్రహ్మపుత్ర సమీపంలోనే ఈ టెంపుల్ ఉంటుందన్నమాట. సో ఇదే సీక్రెట్ టెంపుల్, శివుని టెంపుల్, కోట్లింగ్ శివలింగ్ అంటారు. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది. లోపలైతే వీడియో అలౌట్ లేదు. ఇది టెంపుల్ ఎంట్రన్స్. లెఫ్ట్ సైడ్ చూస్తున్నారు కదా, అది అక్కడే శివలింగం ఉంటుంది. ఇక్కడ అఘోరాజు ఉంటారన్నమాట.